కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. పురుషుల వంతు అయిపోయింది. ఇక ఇప్పుడు మా వంతు అంటున్నారు మన ఇండియా లేడీ క్రికెటర్స్. కాసేపట్లో మరికొన్ని క్షణాల్లోనే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరొకసారి దాయాదుల క్రికెట్ యుద్ధం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన పరిణామాలతో ఉమెన్స్ మ్యాచ్ పై కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిది అనే దానికంటే కూడా పాక్ ప్లేయర్స్కు భారత్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. అయితే ఆసియా కప్ సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని తెలుస్తుంది. పాక్ ఆటగాళ్లతో కరచలనం ఉండదని బీసీసీఐ నుంచి ఆదేశాలు అందినట్టుగా ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంఘటన కారణంగా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయడం లేదు. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో భారత్కు చెందిన 6 యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చింది అనే అర్థం వచ్చేలాగా 6-0 సంకేతాలు చేసి విషం కక్కుతుంది. ఈ లిస్టులో పాక్ బౌలర్ రవూఫ్ మాత్రమే కాదు, పాక్ లేడీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ మహిళా క్రికెటర్ నస్రా సుందు కూడా ఇలాంటి తరహా విన్యాసమే ఇటీవల చేసింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి వన్డే మ్యాచ్లో నస్రా పాకిస్తాన్ మహిళా జట్టు తరపున ఆడింది. ఆమె ఆటలో 6 వికెట్లు పడగొట్టి వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పాకిస్తానీ మహిళగా రికార్డులోకి ఎక్కింది. అయితే ఆమె అత్యుత్తమ ఆల్రౌండ్ ప్రదర్శనకు నస్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆ రోజు మ్యాచ్ తర్వాత ఆమె సోషల్ మీడియాలో తన 6 వేళ్లను చూపిస్తూ ఫోటోను షేర్ చేసింది. దానికంటే ముందు రోజు ఆల్రెడీ రౌఫ్ ఆసియా కప్లో చేసినటువంటి సంజ్ఞలు వివాదాస్పదం అవుతున్న సందర్భంలోనే ఈమె కూడా అదే మరుసటి రోజు అలాంటి సంజ్ఞలు చేయడంతో వివాదంగా మారింది. అంతేకాదు అంతకంటే ముందు సెప్టెంబర్ 19న లాహోర్ వేదికగా సౌత్ ఆఫ్రికా మహిళల జట్టుతో జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ మహిళల జట్టు ప్లేయర్ సిద్రా అమీన్ సెంచరీ చేసింది. అనంతరం చేతి వేళ్లతో 6-0 సింబల్ను చూపిస్తూ సంబరాలు చేసుకుంది. అమీన్కు వన్డేలలో ఇది 6వ సెంచరీ అని, అందుకే ఆమె ఇలా సంబరాలు చేసుకున్నట్లుగా కవర్ చేశారు. కానీ భారత్కు కౌంటర్గా ఇలా చేసింది. ఇలాంటి గుర్తులు చూపిన పాక్ మెన్ ప్లేయర్స్ భారత్ ఆటగాళ్లు చుక్కలు చూపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఫైనల్ మ్యాచ్తో పాటు లీగ్ సూపర్ 4లో పాక్ జట్టును మట్టి కరిపించారు. ఆసియా కప్ను గెలిచి భారత జాతిని కాలర్ ఎత్తుకునేలా చేశారు ప్లేయర్స్. మరి ఈ మ్యాచ్లో కూడా భారత్ ఆడపుల్లుల చేతిలో పాక్ చిత్తవడం ఖాయమంటున్నారు భారత అభిమానులు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి కాసేపట్లో జరిగేటువంటి ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి సన్నివేశాలు ఏ రకంగా ఉంటాయో కూడా మనం కూడా వేచి చూద్దాం.